నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తాడికొండ నియోజకవర్గం మేడుకొండూరు మండలంలో అట్టహాసంగా ఎన్నికల ప్రచారాన్ని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రచార రథానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆస్తులను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందని పెమ్మసాని విమర్శించారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇంట్లో వంట వండుకోలేక పొద్దున్నే పనికి వెళ్తూ మధ్యాహ్నం పూట 5 రూపాయలకి మంచి భోజనం, ఈ రాష్ట్రం మీద తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎంతో మంది అన్నదానం చేస్తా ఉంటే దొరికేటువంటి అన్నం అన్నా క్యాంటీన్ లో ఉండేది. మరి అన్నా క్యాంటీన్ నువ్వు తప్పించావంటే నువ్వు పేదల పక్షపాతి ఎలా అవుతావు? ఏ విధంగా ఈ నిర్ణయాన్ని నువ్వు సమర్థించుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది వాస్తవాలు బ్రదర్స్, మీరు అందరూ అర్థం చేసుకోండి. కులాల తుంపట్లలో మతాల మారణ హోమంలో మీరు నలిగిపోకుండా వాస్తవాలు తెలుసుకుని. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, ఇతర నాయకులు పాల్గొని సూపర్ 6 పథకాలను గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించారు. మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా లేరన్న నాయకులు రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై నసీర్ నిరంతరం పోరాటం చేశారని చెప్పారు. నసీర్ మీద మంచి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ముందు తిరిగిన కుర్రోడు మంచివాడు, ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా 5 సంవత్సరాల నుంచి మా సమస్యలు పట్టించుకుంటున్నాడు. గతంలో 2 సార్లు ముస్తఫాకి అవకాశం ఇచ్చాం. ఈసారి నసీర్కి తప్పనిసరిగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం అని ఈ ప్రాంతం ప్రజలు చెప్తున్నారంటే మరి నసీర్ గెలుపుకి ముస్లింలు పూర్తిగా ఏకమయ్యారు. ముస్లింలే కాదు, మరి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, నసీర్ని మరి అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ మరి ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో 100% తెలుగుదేశం పార్టీకి బలపరచాలని ఉద్దేశంతో ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, సమస్యలు తెలుసుకొని ముందుండి సమస్యని పరిష్కరించే వ్యక్తి నసీర్ అహ్మద్ గారిని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ముక్తాఖండంతో ముందుకు వచ్చి చెప్తున్నారు. చాలా సంతోషకరం. గత 10 సంవత్సరాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా సమస్యలపై ఎటువంటి ప్రశ్నలు కూడా అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన నసీర్ అహ్మద్ గారిని మంచి మెజారిటీలో గెలిపించి అసెంబ్లీ పంపిస్తే వారు మన గుంటూరు నియోజకవర్గ గొంతుని అసెంబ్లీలో వినిపిస్తారని నేను కోరుకున్నాను. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాలుపులు వీస్తున్నాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. 2 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేత రహమతుల్లాతో పాటు ఇతర నాయకులు వైసీపీలో చేరారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ రీజనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయ్యొచ్చరామిరెడ్డి వైసీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని అయ్యొచ్చరామిరెడ్డి తెలిపారు.
టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరటం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన మిత్రులందరూ కూడాను మొత్తం పార్టీ అంతా కూడాను వన్ సైడెడ్గా అన్ని విధాలుగా కూడాను పార్టీకి అండగా ఉండాలి, మేము ఈ టైము జగన్ గారికి అండగా ఉండాలి అనే విధంగా నూరి ఫాతిమా గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా ఒకటే తాటి మీద వస్తూ ఉన్నారు. దీనికి మెయిన్గా కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనా విధానం. పశ్చిమలోని 39వ వార్డు తుఫాన్ నగర్ కు చెందిన టీడీపీ 26వ బూత్ ఇన్ఛార్జ్ రావినూతల ప్రభుదాస్ ఆధ్వర్యంలో 60 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి గల్లా రామచంద్రరావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి విడుదల రజని ఆస్తుల చిట్టా ఏంటో పశ్చిమ ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారు కదా అంటూ పెంబసాని చంద్రశేఖర్, కన్నా లక్ష్మీనారాయణ చమత్కరించారు. రజనీ గారిది నిన్న ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ అయింది. ఆమెకి 2019కి ముందు ఆదాయం లేదంట. ఓకే, 2019, 2024 మధ్య ఆదాయం 20 లక్షలు, 25 లక్షలు చూపించారు. ఆస్తులు ఎంత ఉన్నాయంటే 18 కోట్లు, 18.79 కోట్లు, దాదాపు 19 కోట్లు. మీ ఆదాయం 25 లక్షలు అయితే 18 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తాయి? ఆ చెక్క ఏదో చెప్తే ఈ చుట్టుపక్కల నల్ల చెరువులో ఉన్న వాళ్ళంతా కూడా కోటీశ్వరులు అయిపోతారు కదా, అవుతారా లేదా? బ్రాహ్మణుల సంక్షేమంకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని బ్రాహ్మణ యువ చైతన్య సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు తాడేపల్లి విజయకృష్ణ శర్మ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఏటా అగ్రహారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, శారదాలక్ష్మి, వెంకటేశ్వరరావు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఏ పని ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం. అదే తెలుగుదేశం అయితే కనపడరు. ఓటేసిన తర్వాత వాస్తవంగా మనకు చేయరు. ఏదైనా అప్పు తెచ్చుకున్నా కూడా వాడు తింటాడుగా, మనకి ఈరు. ఈయన అప్పు చేశాడు అంటున్నారు. అప్పు చేసినా కూడా వాళ్ళకే ఎత్తున్నాడుగా, మనకే ఎక్కింది. కాబట్టి దయచేసి మీరు మా రజనమ్మ గారికి 2 గుర్తులు, ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరికి ఓట్లు, 2 ఓట్లు పైన గుర్తు. స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బృందావనగౌడన్స్ లో ఉన్న అన్నమయ్య పార్కును వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరసయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పలువురు వాకర్స్ తో సరదాగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.